ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాగ్దానము తండ్రి తన కుమారుడికి తెలియజేస్తున్నాడు. దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏ వాగ్దానం తెలియజేస్తున్నాడు అంటే, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. కారణం ఏంటి అంటే, మనకి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన సమస్తమును చేయగలిగిన వాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను బలపరచును. ఆయన నీ రాజ్యమును స్థిరపరచును. ఆయన నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచును. కనుక నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, ధైర్యముగా ఉండు అని దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మీరు చూస్తున్న ఈ కార్యక్రమం పేరు ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఉదయకాల సమయంలో మిమ్ములను బలపరిచే దేవుని యొద్ద నుండి ఒక దేవుని శ్రేష్టమైన వాగ్దానము. ఆ ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, భయపడొద్దండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులు ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించండి అని అడిగారు. ప్రభు నేర్పించిన ప్రార్థన ఏంటో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. మనకి పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మనకిస్తున్న వాగ్దానము. మనము దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ ఉదయకాల సమయంలో మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో, బాధపడుతున్నారో, దిగులు పడుతున్నారో, వాటన్నిటిలో నుండి దేవుడు మీకు జయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.